ఇప్పుడంటే వస్తలేవు కానీ అప్పట్లో పాముల మీద ఒక సినిమాలు వచ్చేటి అనొల్ల అమ్మా నాగమ్మ, నాగబాల, నాగాస్త్రం, మర్చిపోయినా నాగ కన్య, ఇక మన చిరంజీవిది పున్నమి నాగు, నలతాసు నాగమ్మ, నాగిని, ఇగో ఇట్లా బొచ్చడి సినిమాలు వచ్చినాయి. ఇక జనాలు కూడా మంచిగానే చూసిర్రు. అయితే ఇసోంటి పాము సినిమాలల్లా మనుషులు పిల్లి కండ్లు పెట్టుకొని పాము అవతారంలో కచ్చుడో లేకుంటే పాములే మనుషుల లెక్క మారుడో ఉండేది కదా. అయితే ఒక ఊళ్ళే ఒక పెద్దక్క ఇంట్లోకి వెళ్ళి మాయమైపోయి ఒక గుహల నాగదేవత లెక్క మారిందట. అరే అవంటన వల్ల పూజలు కూడా నడుస్తాయి, ఊదుబత్తీలు ముట్టించి కొబ్బరికాయలు కూడా కొడతాండ్రు. అగో చూడుండ్రి మీరు కూడా నాగమ్మను. అగో జాగ్రత్తగా చూడురోల్లా, ఈ అక్కగారు జనాలను చూసుకుంటా నాలుకెను బయటకు అనుకుంటా ఎట్లా ఎత్తాందో. ఓరి నాయనో నాకే భయం ఎత్తున్నది. ఇక పాము లెక్క ఎత్తున్నది కాబట్టి ఈమెనే నాగదేవత అని ఫిక్స్ అయిపోయారు జనాలు. అగో ఈ నాగదేవతకు చక్కెర వచ్చింది కావచ్చు, లేకుంటే దమ్ముకొచ్చిందో పండుకున్నది కదా. ఇక ఈడ సీన్ కడిచేయుర్రి. జరసేపు అయినాక ఏమైందంటే చూసిర్రా, మంచిగా ముస్తాబ్ చేసి దేవతను చేసిర్రు, ఊదుబత్తీలు కొబ్బరికాయలు కూడా కొట్టిర్రు. ఇక ఈమె నిల్చోబెట్టి గుడి కట్టుడు ఒక్కటే బాకి ఉన్నది. అసలు ముచ్చట ఏంటిదయ్యా అంటే ఈమె ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ఒక ఊర్లో ఉంటదల్ల 3 నెలల కిందట కనబడకుండా పోయింది. ఎంత ఎంకులాడినా దొరకలే. ఇగో ఇప్పుడు ఒక గుహల కనబడ్డది. జనాలను చూసుడుతోనే ఇగో ఇట్లా నాగుంబాము లెక్క ఎత్తాంది. ఇక ఇంకేమున్నది, జనాలు ఊకుంటారా? ఒరి అక్క నాగదేవతే ఈ గుహలకు వచ్చింది అని మురిసి ముప్పందం అయిపోయిర్రు. ఇగో ఈ తీర్ల పూజలు చేస్తాండ్రు. కాదొల్లా పాపం ఆమె ఇంటికి పోక 3 నెలలు అవుతున్నదట. ఈ గుహల్నే ఉన్నట్టున్నది. అన్నము నీళ్లు ఏడ దొరుకుతాయి, దూపైతుందని అట్లా అడుగుతుందో, ఆకలి అట్లా ఎత్తాందో, లేకుంటే జనాలకు భయపడ్డదో ఆ మంచి చెడ్డ అరుసుకోకుండా అమ్మగారిని దేవతను చేసే. ఇక ఇంకేమున్నది, ఇంకో కొత్త దేవత వచ్చింది అన్నట్టు.